శివపురాణ మాహాత్మ్యం సారాంశం. సూతుడు సౌనకాది మహర్షులకు శివపురాణ కథామాహాత్మ్యాన్ని వివరిస్తూ ఈ కథలు పాపాలను హరించి మనస్సును శుద్ధిచేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయని తెలిపారు. ఈ జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానయాగం కలియుగంలోని గొప్ప పాపులను కూడా పవిత్రులను చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంలో దేవరాజు అనే బ్రాహ్మణుడి కథను ఉదాహరణగా వివరించారు. దేవరాజు కథ. కిరాతుల నగరంలో దేవరాజు అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతనికి బ్రాహ్మణ ధర్మాలపై వేదాలపై ఆసక్తి లేదు. దేవతారాధన ధర్మకార్యాలన్నిటికీ దూరంగా ఉండేవాడు. వైశ్యునిలా వివిధ రకాల మద్యం మరియు పానీయాలు అమ్ముతూ జీవించేవాడు. సంధ్యావందనం, స్నానాలు వంటి నిత్యకర్మలు చేయవాడు కాదు. అంతేకాక దేవరాజు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి అందరినీ మోసం చేయడం లేదా చంపడం ద్వారా అక్రమంగా ధనాన్ని సంపాదించాడు. ఆ పాపి ఆ ధనంలో కనీసం ఒక్క చిన్న భాగాన్నైనా ధర్మకార్యాలకు వినియోగించలేదు. పతనం, హత్యలు. ఒకసారి దేవరాజు సరస్సులో స్నానం చేస్తుండగా శోభావతి అనే వేశ్యను చూసి ఆమెపై మోజుపడ్డాడు. ఆమె అతన్ని తన భర్తగా అంగీకరించింది. అప్పట్నుంచి దేవరాజు ఆమెతో కలిసి తిరగడం, నిద్రించడం, తినడం చేస్తూ వివాహిత దంపతుల్లా జీవించాడు. అతని తల్లి, తండ్రి, మొదటి భార్య పదే పదే వారించినా అతను పట్టించుకోలేదు. శివపురాణ మాహాత్మ్యం సారాంశం. సూతుడు సౌనకాది మహర్షులకు శివపురాణ కథామాహాత్మ్యాన్ని వివరిస్తూ ఈ కథలు పాపాలను హరించి మనస్సును శుద్ధిచేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయని తెలిపారు. ఈ జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానయాగం కలియుగంలోని గొప్ప పాపులను కూడా పవిత్రులను చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంలో దేవరాజు అనే బ్రాహ్మణుడి కథను ఉదాహరణగా వివరించారు. దేవరాజు కథ. కిరాతుల నగరంలో దేవరాజు అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతనికి బ్రాహ్మణ ధర్మాలపై వేదాలపై ఆసక్తి లేదు. దేవతారాధన ధర్మకార్యాలన్నిటికీ దూరంగా ఉండేవాడు. వైశ్యునిలా వివిధ రకాల మద్యం మరియు పానీయాలు అమ్ముతూ జీవించేవాడు. సంధ్యావందనం, స్నానాలు వంటి నిత్యకర్మలు చేయవాడు కాదు. అంతేకాక దేవరాజు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి అందరినీ మోసం చేయడం లేదా చంపడం ద్వారా అక్రమంగా ధనాన్ని సంపాదించాడు. ఆ పాపి ఆ ధనంలో కనీసం ఒక్క చిన్న భాగాన్నైనా ధర్మకార్యాలకు వినియోగించలేదు. పతనం, హత్యలు. ఒకసారి దేవరాజు సరస్సులో స్నానం చేస్తుండగా శోభావతి అనే వేశ్యను చూసి ఆమెపై మోజుపడ్డాడు. ఆమె అతన్ని తన భర్తగా అంగీకరించింది. అప్పట్నుంచి దేవరాజు ఆమెతో కలిసి తిరగడం, నిద్రించడం, తినడం చేస్తూ వివాహిత దంపతుల్లా జీవించాడు. అతని తల్లి, తండ్రి, మొదటి భార్య పదే పదే వారించినా అతను పట్టించుకోలేదు.